ఫ్లాట్ నెంబర్ 168 లాస్ట్ది. పోయిన సోమవారం పూజ చేసుకున్నాం. నిన్న వారానికి కొట్టేశారు. నిన్న కరెక్ట్గా అక్కడ ఉన్న హౌస్ ఓనర్ నేనేం చెప్పేస్తే ఎవ్వరు కూడా ఆగలేదు. 420 కేసు ఆ కేసు అని చెప్పేసి పోలీసులతో భయభ్రాంతులు చేసేసి పక్కకు పెట్టేసి కూలగొట్టేశారు. ఇది ఎక్కడ న్యాయం అండి? పర్మిషన్ ఎవరు ఇచ్చారు? ఇంటి నెంబర్ ఎవరు ఇచ్చారు? నల్లా కనెక్షన్ ఎవరు ఇచ్చారు? రోడ్లు ఎవరు వేశారు? ఎలక్ట్రికల్ పోల్ ఎవరు వేశారు? రిజిస్ట్రేషన్ అయిపోయింది, ఎవరు వేసారు? రోడ్ నెంబర్ 12 సర్వే నెంబర్ 12 అన్నారు. సర్వే నెంబర్ 12 అయితే మరి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే 6 అని కొట్టి రిజిస్ట్రేషన్ ఎందుకు చేశారు? అప్పుడే మరి రిజెక్ట్ చేయొచ్చు కదా అది పేపర్లు. మేము ఇంత ఇన్వెస్ట్ పెట్టుకొని కొనుక్కునే వాళ్ళం కాదు కదా. మేము రూపాయి వేసుకుని కొనుక్కుని కట్టుకున్నది ఇలా కళ్ళ ముందు కుప్పకూలిపోతే మేము కూడా కుప్పకూలిపోవాలా? చచ్చిపోవాలా మంత్రం? ఆ శవాల మీద వెళ్తారా ఎవరన్నా వచ్చి? చూడండి, శ్మశానం చేసేసి ఏం చేస్తారండి ఇదంతా? ఇది కరెక్ట్ కాదు. ఇది దాని యొక్క సొల్యూషన్ చూడాలి, ఆలోచించాలి. పగలు కొడితే ఏమైపోద్ది? ఎవరికి ఏముంటుంది? ఇప్పుడు బిల్డింగ్ ఉంది, ఇది గవర్నమెంట్ స్థలంలో కట్టారు మీరు నిర్ధారించున్నాక మా తప్పులు ఏమైనా ఉన్నాయా మీరు ఆలోచించాలి. మా తప్పులు లేవు కదా ఇందులో. తప్పులు ఎవరియండి? తప్పులు మీయే కదా, గవర్నమెంటే కదా. పర్మిషన్ ఇచ్చినాడు గవర్నమెంటు, రిజిస్ట్రేషన్ ఇచ్చినాడు గవర్నమెంటు, కరెంట్ ఇచ్చినాడు గవర్నమెంటు, నల్లా కనెక్షన్ ఇచ్చినాడు గవర్నమెంటు, రోడ్ వేసినాడు గవర్నమెంటు, రిజిస్ట్రేషన్ చేసినాడు కూడా గవర్నమెంటు, పక్కన కూడా గవర్నమెంటే. ఏంటండి ఇది అసలు? ఇది ప్రజాపాలన? చాలా రాంగ్. ఇది కరెక్ట్ కాదు. ఇది కరెక్ట్ కాదు. అది పగలగొట్టకుండా పోనీ ఎవరైనా అమ్ముకుని మీరే ఉంచుకోరి. మేము బిల్డింగ్ ఒక ఎంత 70-80 లక్షలు వస్తే మాకు ఇచ్చుకోండి, మేము మాకు లోన్లు ఉంటాయి, మేము తీర్చేసుకుంటాం, అయిపోతుంది. ఆ బిల్డింగ్లో మీరే ఉండండి. ఇప్పుడు ఇక్కడైతే బఫర్ జోన్, ఇది బఫర్ జోన్ కానీ FTL కానీ చెరువు కానీ ఉందా? చెరువు లేదు. రేవంత్ రెడ్డి గారితో రంగనాథ్ గారు మాట్లాడి నా చెవులతో నేను స్వయంగా విన్నాను, వేరే వాళ్ళు చెప్తే వినలేదు. మనుషులుంటే బఫర్ జోన్ కాకపోతే గవర్నమెంట్ ఆక్యుపై చేస్తే ఎవరిని ఏం చేయొద్దని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారే చెప్పారు. మరి ఫీల్డ్లోకి వచ్చి వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఫీల్డ్లోకి వచ్చి ఎందుకు చేస్తున్నారు? రంగనాథ్ చెప్పారు, ఆయన నేనున్నాను, నేనే నా ఓనర్, నా లాస్ట్ 168 నెంబరు మొత్తం టోటల్గా డిలమౌట్ చేసేసారు. గుమ్మడికాయ కూడా కట్టేస్తుంది, మామిడికాయలు కూడా కట్టేసి ఉన్నాయి. 4 days 1 week కూడా సంతోషం లేకుండా చేసేస్తే ఎట్లా అండి? నోటీసులు మాకు రాలేదు, లాస్ట్లో నాకు రాలేదు నోటీసులు. ఇది కరెక్ట్ కదా? ఇక్కడ చెరువు ఎక్కడుంది? చెప్పండి. ఆయన FTL ఉంటే రేవంత్ రెడ్డి గారు చెప్పింది FTL బఫర్ జోన్ ఉంటే కొట్టమని చెప్పారు ఆయన. మేము అగ్రి రేవంత్ రెడ్డి సీఎం గారికి. అవి చెరువు కాదు. ఇక్కడ ఎక్కడ చెరువు? చుట్టుపక్కల చెరువు చూపించండి, కొట్టేస్తారా? చెరువు ఉంటే మేము సపోర్ట్ చేస్తాం ఆయనకి. రేవంత్ రెడ్డి గారు చెప్పిన స్కీమ్కి మేము సపోర్ట్ చేస్తాం. చెరువులు ఉంటే మనకి ఇబ్బంది, రేపొద్దున వాటర్ రాదు, ఏం తాగు బతుకుతారు జనాలు? మన ఫ్యూచర్ జనరేషన్ ఏం బతుకుతాయి? బతకలేవు కదా. ఓకే, చెరువు ఉందంటే మీ యాక్సెప్ట్. చెరువు లేదు, ఏమీ లేదు. ఎందుకంటే మొత్తం అంతా డిమాండ్ చేసేసారు. ఏం సాధించారండి? కొండ మీద ఏం చెరువు ఉంటుంది? ఏం సాధించారండి? కొండ మీద ఏం చెరువు ఉంటుంది? ఎక్కడో కిందకుంది 10 లైన్ల అవతల చెరువు. ఆ లైన్లో ఒక్కటి కూడా ముట్టుకోలేదు. 10 లైన్ల అవతల చెరువు ఉంది. ఆ చెరువు చుట్టుపక్కల ఇళ్ళన్నీ అట్లానే ఉన్నాయి. కొండ పైన ఉంది. కొండ పైన ఏముందని ఏడు చెరువు ఉందని కొడతారు. మన టీవీలోనేమో ఏమని వేస్తారు, నల్లగుంట చెరువు అంట. నల్లగుంట చెరువు. ఈ కొండ మీద ఏడన్నా చెరువు ఉంటుంది ఎక్కడన్నా? చెరువు కింద ఉన్నది ఒక్కటి ముట్టుకోలేదు. ఏం ప్రజలండి? ఏం పాలన చేస్తారండి మీరు? ఎందుకంటే మీ హస్బెండ్ వాళ్ళకి అసలు జాబులు కమ్మగాడు పోయాడన్న వేరే పని చేసుకోకుండా అటు చదువులేని వాళ్ళు మేమునయ్యామండి. ఏదో 10 మందిని 100 మందిని బతికిచ్చి వాళ్ళందరి చేత జీవనార్థం పోపిస్తున్నాం. మీరు ఉన్న వాళ్ళని గాజేస్తున్నారండి. ఎందుకంటే మీకు ఈ పాలన, ఈ జాబులు ఇవన్నీ పోయాడు ఏడన్నా గాజులు దొరుకున్నాడు పోయి. ఇలాంటి పరిపాలన కాదండి కావాల్సింది. ఎవరైనా కూడా ఒక పేదవాడు బతుకుతున్నాడు అంటే ఒక ఇల్లు కడితే 100 మంది బతుకుతున్నారు. ఎవడు సొమ్ము? మేము వడ్డీలకు తెస్తున్నామో ఎక్కడ తెస్తున్నాం? 100 మందిని బతికిస్తున్నాం. నువ్వు ఒక జాబ్ చేసేవాడు వచ్చి ఇట్లా 100 ఇల్లు పడాలు కొడితే వాళ్ళందరి పరిస్థితి ఏంది అసలుకి? ఎలా బతుకుతారు? ఒక షాప్ అంటే ఒక షాప్ పెట్టినోడు కాడికి పోయి మేము 10 రకాల మెటీరియల్ కొంటేనే వాడు బతుకుతున్నాడు. వాడి తరపున ఫ్యాక్టరీలు బతుకుతున్నాయి. ఆ ఫ్యాక్టరీలో జనాలు బతుకుతున్నారు, ఇంతమంది బతుకుతున్నారు. మీరు అదరావదరా వచ్చి ఇన్ఫర్మేషన్ లేకుండా ఏం లేకుండా 24 గంటల టైం అని చెప్పి తెల్లారి లోపల బుల్డోర్లు తెచ్చి ఎవడు సొమ్ము గోలు కొడతారండి? ఎవడు సొమ్ము? మీ సొమ్ము గోలు కొట్టుకోండి, అప్పుడు తెలిసింది మీకు. మీ పిల్లలు మీ ఇళ్లలో తీసుకెళ్ళి కోలు కొడితే అప్పుడు తెలిసిద్దండి. ఎవరైనా సరే గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు వెనక ముందు ఆలోచించుకోవాలా, అది అవునా కాదా, కరెక్టా కాదా అని 4 సార్లు 5 సార్లు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాక చేయాలండి. ఎవరి పాటుకోళ్ళు వచ్చి ఆంతరం కోలు కొట్టుకుంటా పోతుంటే
అదేమన్నా పెద్ద ఇది అనుకుంటున్నారే ఏంది? ఈ సంవత్సరం చూస్తారు, మళ్ళీ సంవత్సరం ఏం చేస్తారు, మళ్ళీ మార్చి నూకుతారు, అప్పుడు తెలిసిద్ది ఏందనేది. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!